హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. 14 మెంబర్స్ హౌస్లోకి వచ్చారు. అయితే నామినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. నామినేషన్ మనం ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూస్తే నిన్న రాత్రి అయితే లైన్స్ ఓపెన్ అయినాయి. ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ 36%లో ఉంది. విష్ణుప్రియకి అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఉంది. తనకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. 2 డేస్ తను ఏం పెద్దగా కెమెరా స్పేస్ కూడా దొరకలేదు, కానీ నామినేషన్స్లో తన గట్టి పాయింట్స్ పెట్టింది విష్ణుప్రియ. సెకండ్ ప్లేస్లో మనకు మణికంఠ 27% ఓటింగ్తో ఉన్నాడు. అసలు చాలామందికి విష్ణుప్రియ ఓటింగ్కి దగ్గరలో ఉన్నాడు. చాలామందికి తెలియదు అసలు మణికంఠ ఎవరో అని. కానీ ఆయన స్టోరీ చెప్పే విధానం, ఆయన స్టోరీతోనైతే చాలా ఓవర్ డ్రామాటిక్గా స్టోరీ చెప్పే వరకు సింపతి వేవ్ వర్కౌట్ అయింది. ఆయనకైతే బ్యూటిఫుల్గా 6 వెబ్సైట్ పోల్స్తో చూసి నేను చెప్తున్నాను 27% ఓటింగ్ వచ్చింది. అయితే మనకు మణికంఠ గురించి ఇంకోటి కూడా చెప్పాలి. ఆయనకి నిన్న తన స్టోరీ చెప్తున్నప్పుడు తను ఎంత సీన్లో తన విగ్ తీసేశాడు హెడ్ మీద నుంచి. అయితే మణికంఠకి అయితే సింపతి బాగా వర్కౌట్ అయింది. థర్డ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 13% ఓటింగ్తో. ఆయన నామినేషన్స్లో పెద్ద గట్టిగా ఏమి చెప్పలేదు పాయింట్స్, కానీ ఆయనకు ఓట్స్ కర్ణాటక నుంచి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే నిఖిల్, యాష్మి అండ్ ప్రేరణ వీళ్ళు ముగ్గురు కర్ణాటక వాళ్ళు. వీళ్ళు ముగ్గురు నామినేషన్స్లో లేకపోబట్టి మన పృథ్వీరాజ్ శెట్టికి అయితే చాలా ఓటింగ్ వస్తుంది. ఇక మనకు ఫోర్త్ ప్లేస్లో భాషకి 9% వచ్చింది. భాష కూడా తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈసారి 14 కంటెస్టెంట్స్ మంచిగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. గేమ్స్, మాటలు అన్నీ టగ్ ఆఫ్ వార్గా నడుస్తున్నాయి. అండ్ బేబక్కకు కూడా 9% ఓటింగ్ వచ్చింది. అయితే సోనియాకి కూడా 9% వచ్చింది. సోనియాకి పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల తనకు కూడా అందరికైతే 9% వచ్చింది. అయితే ఇప్పుడు ఈసారి బిగ్ బాస్ ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. మళ్ళీ సాటర్డే వాళ్ళకి షూటింగే ఉంటుంది సండే ఎపిసోడ్ కొరకు. కాబట్టి మధ్యలో 3 డేసే ఉన్నాయి. అంటే సాటర్డే షూటింగ్ అయితే 2 డేసే ఉన్నాయి. కాబట్టి ఈసారి నో ఎలిమినేషన్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే కంటెస్టెంట్స్ అందరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అయితే బిగ్ బాస్ లైవ్లో చూసుకున్నట్టయితే 2 టాస్క్స్ ఇచ్చాడు. ఆ టాస్క్స్ లో ఏంటంటే ముగ్గురు చీఫ్స్ని పెట్టాడు కదా. ఆ ముగ్గురు చీఫ్స్కి ముగ్గురు మెంబర్స్ని డివైడ్ చేశారు. అయితే బిగ్ బాస్ ఏం ఆట అంటే బాల్ కొట్టు గోల్ పట్టు అనే ఆటని పెట్టాడు. అయితే గోల్ కీపర్ దగ్గర ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ టీం మెంబర్స్ అంతా వచ్చి గోల్ కొట్టాలి. బాల్ గోల్లోకి పోనీయకుండా చేయాలి గోల్ కీపర్. అయితే ఇంకొక టాస్క్ కూడా పెట్టాడు. అయితే మనకి ఫస్ట్ టాస్క్లో యాష్మి విన్ అన్నట్టు తెలుస్తుంది. సెకండ్ టాస్క్లో అయితే నైనిక విన్ అయింది టాస్క్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు జస్ట్ 3 డేస్ అయింది, కానీ చాలా కంటెంట్ ఇచ్చారు కంటెస్టెంట్స్. కాబట్టి ఈసారి అయితే ఎలిమినేషన్ ఉండదు బిగ్ బాస్ హౌస్లో. మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మణికంఠ పేరు అయితే చాలా వినపడుతుంది. సోషల్ మీడియాలో ఆయనకి చాలా పేరు మారుమోగిపోతుంది. అయితే తను ఏంటంటే కస్తూరి సీరియల్తోని స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశాడు మణికంఠ. అయితే ఇప్పుడు మాత్రం ఆయన టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. తన పాస్ట్ కొంచెం ఎమోషనల్ పాస్టే ఉంది. ఆ పాస్ట్తోని తను ఫస్ట్ ఏవీలోనే చెప్పాడు ఆ పాస్ట్ గురించి. తర్వాత మళ్ళీ మనకి రోజు కొంచెం స్టోరీ చెప్తాడు. నామినేషన్స్లో కంప్లీట్గా స్టోరీ చెప్పేసరికి ఆడియన్స్ అయితే చాలా కనెక్ట్ అయిపోయారు మణికంఠకి అయితే చాలానే ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఆయనకైతే సింపతి వేవ్ వర్కౌట్ అవుతుంది. అయితే కంటెస్టెంట్స్ మాత్రం డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉన్నారు మణికంఠ మీద. తను ఏంటంటే ఆయన ఈ షో నిఖిల్తో చెప్తున్నాడు హార్ట్తో ఆడొద్దు, మైండ్తో గేమ్స్ ఆడాలి అని చెప్తుండు. కానీ ఆయన మాత్రం హార్ట్తోనే ఆడుకుంటా సింపతి వేవ్ కొరకు అయితే ట్రై చేస్తున్నాడు మణికంఠ. అయితే తను ఏంటంటే ఈయనకి
తెలుసు నేను కొంచెం ఫిజికల్గా వీక్, వాళ్ళంతా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు అని. గేమ్ని బాగా స్టడీ చేసి వచ్చాడు. అయితే లైఫ్లో చాలా కష్టాలు చూశాడు. వాళ్ళ మదర్ని పోగొట్టుకున్నాడు చిన్నప్పుడే, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకున్నాడు. వాళ్ళ మదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. సెకండ్ ఫాదర్, స్టెప్ ఫాదర్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. తర్వాత వాళ్ళ మదర్ క్యాన్సర్ వస్తే మదర్ ట్రీట్మెంట్ చేయించి తను మదర్ పోయినప్పుడు తను చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత తను జాబ్ చేసి మ్యారేజ్ చేసుకొని తనకు బిడ్డ పుట్టింది. కానీ వైఫ్తో ప్రాబ్లమ్స్ వచ్చి వైఫ్తో సెపరేట్ అయిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.